ఇంకేముంది, అయిపోయింది. మ్యాచ్ అయితే ఫిక్స్ చేసేసారు. బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్లో సెకండ్ వీక్ క్యాప్టెన్సీగా అయితే మ్యాక్సిమం కాదు 100% ఫిక్స్ అయిపోయినట్టే. ఇంకా డీమాన్ పవన్నే కెప్టెన్గా ఎంచుకోవడం జరిగిందనమాట. సో ఆల్రెడీ నేను రిలీజ్ అయిన ప్రోమోలో చూశాను. సో సంచాలకుగా రితు చౌదరి వ్యవహరిస్తారు. రిమైనింగ్ రంగు ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి ఎలిమినేషన్, అంటే ఆ గేమ్ నుంచి వాళ్ళు తప్పుకోవాలి. ఇంకా కబడ్డీ గేమ్ లైక్ దాని రిలేటెడ్గా కూడా కండక్ట్ చేయడం ప్రోమోలో చూపిస్తారు. అసలు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో రితు చౌదరియే పక్క నుండి డిమాండ్ పవర్ని స్ట్రెంత్ పెంచి క్యాప్టెన్సీ టాస్క్ వర్క్ తెచ్చిందా అనేదే నా డౌట్. మీరు ఈ డౌట్ ఎవరు నిజం అనుకుంటే సో కామెంట్ బాక్స్లో నిజమైతే కనుక ట్రూ అని చెప్పి కామెంట్ చేయండి. డిమాండ్ పవన్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఆల్రెడీ నిన్న రాత్రి ఆడిన గేమ్లో సుమన్ శెట్టి గారిని అతని యొక్క స్ట్రెంత్ ఉపయోగించి కింద అయితే పడేస్తాడనమాట. యాక్చువల్లీ ఈ టాస్క్ అయితే కనుక ఫిజికల్గా ఆడే టాస్క్. ఫిజికల్గా స్ట్రెంత్ ఎవరైతే ఉండదో వాళ్ళ యొక్క ఫిట్నెస్ని, ఫిజికల్ని, గేమ్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తుందన్నమాట బిగ్ బాస్ హౌస్లో ఈ కెప్టెన్ 2 టాస్క్లో అయితే కనుక. కమింగ్ దాని కంటిన్యూషన్లో అసలు మామూలుగా ట్విస్ట్ పెట్టలేదు కదా. ఆల్రెడీ వీళ్ళు ఎంచుకున్నారు ఏంటి, ఓనర్స్లో నుంచి 4 పేర్లు తీయమంటారు, టెనెంట్స్ని వాళ్ళు తీస్తారు 4 మెంబర్స్ని. ఆల్రెడీ దాని మీద కూడా మనం ఇంకో వీడియో చేసాము, ఆ వీడియో కూడా మీకు చెప్తాను. అసలు ఇలా దీనికన్నా ముందు గేమ్ ఎలా జరిగింది, ఆ గేమ్లో ఎవరెవరికి జరిగింది, భరణి గారు ఇటు పక్కకి వెళ్ళడానికి అంటే టెనెంట్స్లో నుంచి ఓనర్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఆ వీడియో డిస్కస్ చేశాను. సో ఈ టాపిక్లో వచ్చేస్తే కనుక ఇప్పుడైతే కనుక 100% పక్కా ఫిక్స్ అయిపోయింది. సో డిమాండ్ పవనే బిగ్ బాస్ సెకండ్ వీక్ క్యాప్టెన్సీ తీసుకుంటున్నాడు అనమాట. సో ఇది ఇక ముందు మన డిమాండ్ పవన్ కెప్టెన్ అయితే కనుక హౌస్ అయితే కనుక ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే కనుక తను ఆల్రెడీ రితు చౌదరితో ఫ్రెండ్షిప్ అంటారా, లవ్ అంటారా, పెళ్ళే చేసుకుందాం అంటున్నాడు కదా స్వామి. ఇంకా ఫ్రెండ్షిప్ ఏంది, లవ్ ఏంది? ఆల్రెడీ ప్రియాతోనో శ్రీజాతోనో కూర్చొని నిన్న ఈవినింగ్ గుసగుసలు ఆడేసుకొని ఉంటారు. పెళ్ళి చేసుకుందాం అంటావా? ఈలోపు ప్రియాతో మాట్లాడుతున్నప్పుడు శ్రీజ వస్తుంది, మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఏదో మాట మార్చేసి చెప్తాడనమాట. ఇంకో విషయం ఏంటంటే టెనెంట్స్ ఓనర్స్లో నుంచి ఎవరిని సెలెక్ట్ చేస్తారు 4 అంటే రితు చౌదరి ముందు డిమాండ్ పవన్ పేరే చెప్తుంది. దాని తర్వాత తనుజాతో కూడా డిమాండ్ పవన్ పేరే చెప్పేస్తుంది. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ కదా. సో డిమాండ్ పవన్ ఇక్కడ గేమ్ ప్లాన్ ఏంటంటే మెయిన్ ఆల్రెడీ ఫస్ట్ వీక్లో ఓనర్స్లో కెప్టెన్ అయ్యారు సంజన గారు. ఈసారి టెనెంట్స్లో నుంచి, కామనర్స్లో నుంచి కూడా కెప్టెన్ అవ్వాలి అని బిగ్ బాస్ టీం ఎవరైతే ఉందో మామూలు కాదు స్వామి. ఎవరిని గెలిపించాలో వాళ్ళ వైపే గేమ్ తిప్పేస్తారనమాట. మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు దీన్నే. ఇప్పుడు క్రికెట్ మనం ఆడేటప్పుడు ఐపీఎల్ టీంలో ఎలా అయితే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తామో ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్స్, కెప్టెన్ ఫిక్సింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు. సో దాన్ని బట్టే మనం మూవ్ అవ్వాలి కదా. నేనైతే ఇమాన్యుయల్ బ్రదర్ అనుకున్నాను. అమ్మ ప్రోమో రిలీజ్ అవ్వగానే ఓరి బాబో ఇంత మరీనా తొక్కేశారయ్యా అయితే కనుక. భరణి గారు మరి ఆయన చేతికి ఆల్రెడీ దెబ్బ తగిందని చెప్పి బ్యాండేజ్ చుట్టేసుకుంటాడు. ఏంట్రా స్వామి కెప్టెన్సీ టాస్క్ ఉంది, ఈయనేంటి బ్యాండేజ్ చుట్టేసుకుంటారని చెప్పి అనుకుంటాను నేను. ఇంకా మన డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ అయిపోతే రితు చౌదరి ఏంటి వైస్ కెప్టెన్ అయిపోద్దా? వైస్ కెప్టెన్ అయితే కనుక వీళ్ళ అరాచకం మనం అసలు చూడలేం. మామూలుగా సంజన గారు కెప్టెన్సీలో ఉన్నప్పుడే ఆవిడ ఆధ్వర్యంలోనే వీళ్ళు అసలు రెచ్చిపోతారనమాట. ఆల్రెడీ ఆవిడ చెప్తుంది బయట ఎక్కడ కూర్చోవద్దు, బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధం అని చెప్తే అనగానే రితు చౌదరి ఏమో మేము ఎప్పుడు కూర్చున్నాం, మేము ఎప్పుడు కూర్చోలేదుగా అని చెప్పి అని మాట్లాడదన్నమాట. రితు చౌదరి అయితే కనుక ఇక ముందు హౌస్ ఎలా ఉండబోతుందో, సెలబ్రిటీ యొక్క సపోర్టుతో ఒక కామనరు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ అవ్వబోతున్నాడు అనమాట. వారేవా బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం అసలు ఏం ట్విస్ట్ పెట్టారు సామె. ఇప్పుడైతే కనుక మామూలు కిక్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో కామనర్స్లో ప్రియాకి, శ్రీజాకి, దాని తర్వాత మనీష్కి, హరీష్కి వీళ్ళందరికీ గొడవ పెట్టేసినట్టే. ఇప్పుడు కండిషన్స్ గట్టిగా చెప్తే కామనర్స్ ఏమో వినరు, ఒక పక్క కెప్టెన్సీగా ఇతనేమో చెప్తే వినాలి.
ఇంకా ముందు ముందు అసలు రేపటి నుంచి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుందో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఈ రితు చౌదరికి దాని తర్వాత డిమాండ్ పవన్కున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతుందా, లేకపోతే వేరే విధంగా దారి తీస్తుందా అనేది రేపటి బిగ్ బాస్ లైవ్లో మనం చూసి కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.